హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు బాగున్నారా? మేమైతే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము. అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఎలా వెళ్ళాము, ఎంత కాస్ట్ అయింది అనేది చెప్తానండి. ఒకసారి వినండి. ఫస్ట్ అయితే మనం ఆన్లైన్ బుకింగ్ అయినా చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా బుక్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లము. ఆన్లైన్ టికెట్ అయితే పర్ హెడ్ వచ్చేసి 1450 ప్లస్ 18% జిఎస్టీ అండి. పెద్దవాళ్ళకైతే. చిన్నపిల్లలకైతే పర్ హెడ్ 1250 ప్లస్ 18% జిఎస్టీ అండి. బిలో 10 ఇయర్స్ లోపు వాళ్ళకి. 3 ఇయర్స్ లోపు పిల్లలైతే టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఇక్కడికండి. ఇంకా అందులో ఏంటంటే డిఫరెంట్ మనం ఫుడ్ యాడ్ చేసుకుంటే ఇంకా అవి వేరే కాస్ట్ ఉన్నాయండి. ఇంకా ట్రావెల్కి వచ్చేసానైతే పర్ హెడ్ వచ్చేసి 410 రూపీస్ ప్లస్ 5% జిఎస్టీ ఉందండి పర్ హెడ్ వచ్చేసి. స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే చందానగర్ నుంచి మధ్యలో మనం ఎక్కడెక్కినా కూడా అదే కాస్ట్ ఉంటుందండి. 410 ప్లస్ 5% జిఎస్టీ అనేది ఉంటుంది. దాని తర్వాత ఇది ఇక్కడికి అయిపోతుందండి. దాని తర్వాత నెక్స్ట్ మనం టికెట్ బుకింగ్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళగానే మనకు అక్కడ ఫస్ట్ మార్నింగ్ 7 o'clockకి మనల్ని చందానగర్లో పిక్ చేసుకుంటారండి. అంటే ఎవరు ఎక్కడ ఎక్కితే అక్కడ పిక్ చేసుకొని మనల్ని డైరెక్ట్ రామోజీ ఫిలిం సిటీకి అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిన తర్వాత లోపల వాళ్ళు డ్రాప్ చేసిన తర్వాత మనం లోపల టికెట్ చూయించేసి లోపలికి వెళ్ళిపోవాలండి. స్నాక్స్ ఏవి అట్లాంటివి అయితే తీసుకెళ్ళొద్దండి. బ్యాగ్ అయితే ఒకటి కాలేజ్ బ్యాగ్ లాంటిది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉంచుకోండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే నాప్కిన్స్, టవల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మర్చిపోకుండా తీసుకెళ్ళండి. దాని తర్వాత అక్కడికి టికెట్ చూపించి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళది ఒక బస్సు అయితే ఉంటుందండి. బస్సు ఎక్కిన తర్వాత ఒక 7-8 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే అక్కడ నుండి మనది స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా మనం చూడడం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనం ఇంకా మనల్ని ఆ ప్లేసెస్ చూయించుకుంటూ వెళ్తారండి. మనకు ఒక ఫ్లో చార్ట్ అయితే క్లియర్గా ఇస్తారు. అందులో ఏం తర్వాత ఏంటి, దేని తర్వాత ఏంటి అనేది, నెక్స్ట్ అనేది ఏంటి అనేది మనకు క్లియర్గా అక్కడ ఫ్లో చార్ట్లో క్లియర్గా ఉంటుందండి. దాని తర్వాత ఫస్ట్ మనం బస్సు ఎక్కిన తర్వాత ఒక ప్లేస్లో దింపుతారు. అది మనం చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బస్సు వచ్చి మనల్ని పిక్ చేసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనేది అక్కడ డ్రాప్ చేస్తుందండి. అక్కడ మధ్యలో ఫుడ్, వాటర్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. వాటర్ మాత్రము ఒక బాటిల్ వచ్చేసి 30 రూపీస్ ఆర్ 25 రూపీస్ అయితే కాస్ట్ ఉంటుందండి. మనకు అక్కడ ఫిలిం సిటీ అయితే మనకి వాటర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తుందండి. అక్కడ ఏం ప్రాబ్లం అయితే లేదు మనకి. మనం అక్కడ తాగలేమనుకుంటే మనం బాటిల్స్ కొనుక్కోవచ్చు. ఫుడ్ అయితే అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి మనకి. పిజ్జాలు, బర్గర్ లాంటివి అవి దొరుకుతాయి. షుగర్ కేన్ జ్యూసెస్ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయండి. టీ, కాఫీ తాగే వాళ్ళకి అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఎక్స్ట్రా ఏంటంటే గేమ్స్కి ఎక్స్ట్రా కాస్ట్ అవుతుందండి. ఒక గేమ్ వచ్చేసి 100 రూపీస్, 150 రూపీస్ ఆ రేంజ్లో కాస్ట్ అయితే ఉంటాయండి. పిల్లలు ఎక్కడానికైతే గేమ్స్కి కొంచెం మనీ అవుతాయి. దాని తర్వాత మనకైతే మనం మాట్లాడుకున్న ప్యాకేజ్లో మాత్రము మనకు ఒక 2 గేమ్స్ అయితే ఫ్రీగా వాళ్ళే ఎక్కనిస్తారండి. రిమైనింగ్ వాటికి మాత్రం మనం మనీ పే చేయాలి. ఇంకా అక్కడైతే ఒక విషయం అయితే చెప్పాలండి. ఏంటంటే ఒక ప్లేస్లో దిగి అబ్బా ఇక్కడ బాగుందే అని చెప్పేసి అక్కడే టైం వేస్ట్ చేసుకోకుండా అన్ని ప్లేసెస్ కవర్ అయ్యేటట్టుగా అన్నీ చూడండి. ఒక దగ్గర ఉండి కొన్ని ఫోటోలు దిగేసి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వీలైనంత వరకు కంప్లీట్ చేసుకుంటూ మనం చార్ట్లో ఉన్నాయన్నీ చూడడానికైతే ట్రై చేయండి. అన్ని ఫొటోస్ మంచిగా ఇంకా మనకు ఇక్కడ సీనిక్ ప్లేసెస్ని మించి ఇంకా నెక్స్ట్ సీనిక్ ప్లేసెస్ ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. ఎస్పెషల్గా చెప్పాలంటే భాగవతము, రైల్వే స్టేషను, మన బాహుబలి సెట్ అనేది చాలా బాగుంటుంది. అడ్వెంచర్ సాహస్ అనేది ఒకటి చాలా బాగుంటుంది. అంటే పిల్లల గేమ్స్ అండి అవి. అది చాలా బాగుంటుంది. ఎయిర్పోర్టు, మనకి జపనీస్ గార్డెన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ ఫ్లోట్ అయ్యేవైతే చాలా బాగుంటాయి. యూరోపియన్ స్ట్రీట్స్ ఉంటాయి. ఇంకా చాలా బటర్ఫ్లై సెట్, బర్డ్స్ మనం ఎప్పుడు చూడని బర్డ్స్ అక్కడ చాలా బాగుంటాయండి. ఇంకా టాయిలెట్స్ విషయానికి అట్లా వస్తేనైతే వాష్రూమ్స్ ఎక్కడికక్కడ ఉంటాయండి. ప్రాబ్లం అయితే లేదు. నీట్గా ఉంటాయి, బాగుంటాయి. అదైతే ప్రాబ్లం అయితే లేదు.
ఎక్కడికక్కడ ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది మనకి, వాటర్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా టికెట్ కాస్ట్ అయితే అక్కడ చూసిన తర్వాత నాకైతే ఒకటి అనిపించిందండి, అక్కడ నీట్నెస్, ఆ వర్కర్స్ అంత పెద్ద సంస్థని మెయింటైన్ చేస్తుందంటే మేబీ ఇదైతే పర్లేదేమో అని అనిపించిందండి. ఎందుకంటే ఆ నీట్నెస్ అనేది ఎక్కడికక్కడ మనకి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు, మనకి వాళ్ళు అన్నీ క్లియర్గా మనకి చెప్తుంటారు. ఎక్కడ మిస్ అయిపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదండి. ఏదన్నా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని అయితే అక్కడ చూడండి. చూసిన తర్వాత నేనైతే బెస్ట్ ఫుడ్ అయితే చెప్తున్నానండి. ఏంటంటే టిఫిన్స్ అక్కడ బాగున్నాయండి. అంటే మనం ఇంట్లో చేసుకున్న ఫీలింగ్ లాగానే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అవి టిఫిన్స్ అయితే. అవి ఒకసారి ట్రై చేయండి. రిమైనింగ్ మరి బిర్యానీలు అవి అయితే ఎలా ఉంటాయో నేనైతే తినలేదండి. టిఫిన్స్ అయితే కూడా టిఫిన్సే పర్లేదండి, అన్నిటికంటే ది బెస్ట్. Thank you to all. Subscribe to my channel.